దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొద్ది రోజులుగా తక్కువగా నమోదవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తిరిగి 2 రోజులుగా 400కు పైగా రికార్డవుతుంది. ఇక కాలుష్య తీవ్రత పెరగడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో మరోసారి గ్రాఫ్ 4 ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చింది. ఢిల్లీలో సగటున 424 పాయింట్లుగా గాలి నాణ్యత రికార్డైంది. జహంగీర్పూరిలో అత్యధికంగా 466 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఆనంద్ విహార్లో 465, పంజాబీబాగ్లో 452 ఏక్యూఐగా రికార్డయ్యాయి. మరోవైపు ఢిల్లీని చలి వణికిస్తుంది. అన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల లోపే నమోదవుతూ ఉండటంతో ఇగంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. చలం భారీగా పెరగడంతో కాలుష్య తీవ్రత పెరిగిందంటున్నారు స్థానికులు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొద్ది రోజులుగా తక్కువగా నమోదు అవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తిరిగి 2 రోజులుగా 400కు పైగా రికార్డవుతుంది. కాలుష్య తీవ్రత పెరగడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో మరోసారి గ్రాఫ్ 4 ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చింది. ఢిల్లీలో సగటున 424 పాయింట్లుగా గాలి నాణ్యత రికార్డైంది. జహంగీర్పూరిలో అత్యధికంగా 467 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఆనంద్ విహార్లో 465, పంజాబీబాగ్లో 452 ఏక్యూఐగా రికార్డయ్యాయి. ఇక మరోవైపు ఢిల్లీని చలి వణికిస్తుంది. అన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల లోపే నమోదవుతూ ఉండటంతో ఈ వేగంతో ఇబ్బందులు పడుతున్నారు. చలి భారీగా పెరగడంతో కాలుష్య తీవ్రత పెరిగిందంటున్నారు స్థానికులు. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.